హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో 30 రూపీస్ బిగ్ బుల్లి స్టాక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం మాట్లాడుకునే స్టాక్స్లో ఫండమెంటల్స్ జోలికైతే వెళ్ళకండి. ఈ స్టాక్స్ని టెక్నికల్గా మాత్రమే గమనించాలి. ఇవైతే చాలా రిస్కీ స్టాక్స్. 30 రూపీస్ దగ్గర ఉంది కదా అని తొందరపడకూడదు. ఎందుకను అనేది చూద్దాం ఇప్పుడు. మనం ఫండమెంటల్స్గా చూస్తే టెక్నికల్ అనాలిసిస్ మీద నమ్మకం అనేది పోతుంది. టెక్నికల్ అనాలిసిస్ మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ ఫండమెంటల్స్ బాగోకపోతే అది బాగోదేమో అన్న ఫీలింగ్ అయితే మనం ఫీల్ అవుతాం. కానీ ఓన్లీ టెక్నికల్స్ మీద డిపెండ్ అయ్యి ట్రేడింగ్ చేసే వాళ్ళ తాలూకా గట్స్ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడుకుందాం. డైలీ చార్ట్ కనుక మనం ఇప్పుడు చూసినట్లయితే పెద్ద బేస్ అయితే ఫామ్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి. ఇంతకన్నా ముందు ఓవరాల్గా మనం గమనిస్తే చాలా క్లియర్గా కప్ అండ్ ఎల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి, మనకి కన్సల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఈ గ్రాఫ్ని కొంచెం జూమ్ చేసి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఈ స్టాక్స్ని రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే లైఫ్ టైం హై మీదకి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు డైలీ చార్ట్ నుంచి వీక్లీ చార్ట్ అనేది వెళ్దాం. వీక్లీ చార్ట్లో గమనిస్తే కనుక ఈ స్టాక్ ఇంచుమించుగా 30 రూపీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యి 20 ఆర్ 25 రూపీస్ దగ్గర ఇబ్బంది పడుతూ ఫెయిర్ అయితే జరిగిందనమాట. జాగ్రత్తగా గమనించండి. ఈ జోన్లోకి వెళ్ళిన ప్రతిసారి ఫెయిల్ అయితే అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జోన్లో ఉంది. కానీ టెక్నికల్గా గమనించాల్సింది ఏంటంటే ఈ 30 రూపీస్ దగ్గర నుంచి ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చార్ట్ కనుక మనం గమనిస్తే చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. అది పర్ఫెక్ట్గా వర్కౌట్ అనేది అవుతుంది. షార్ట్ అండ్ ట్రెండ్ లైన్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో ఉంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. దీనికి మనం గమనించాల్సింది ఏంటంటే ఓవరాల్గా ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎయిదర్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఈ 30 రూపీస్ మీదుగా కూడా కొంచెం రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైలో 34 కానీ 75 అండ్ ఇప్పుడు మనం ఒక్కసారి 35 చూద్దాము. అలాగే రౌండ్ ఫిగర్ 30 రూపీస్ అనేది తీసుకుందాం. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే 25 రూపీస్ దగ్గర నుంచి 35 రూపీస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ స్టాక్స్లో మనం గమనిస్తే చాలా క్లియర్గా ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. కిందకి బ్రేక్అవుట్ అయితే 25 రూపీస్ దగ్గర కంప్లీట్ సెల్ సైట్ అయితే చూద్దాం. పైకి బ్రేక్అవుట్ అయితే ఓవరాల్గా 30 రూపీస్ 35 రూపీస్ కన్సల్యూషన్ జోన్ అయితే ఉంది. ఈ జోన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశం అయితే ఉండొచ్చు. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనం వెయిట్ అనేది చేయాలి. టెక్నికల్గా చూసుకుంటే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అండ్ ఫండమెంటల్స్లోకి అయితే వెళ్ళొద్దు. ఇది బ్రేక్అవుట్ స్టాక్ ఓన్లీ బేస్డ్ ఆన్ టెక్నికల్స్ ఓన్లీ. టెక్నికల్స్ మీద మాత్రమే బేస్ అవుతున్న స్టాక్ అనమాట ఈ 30 రూపీస్ స్టాక్. ఇది చాలా రిస్కీ స్టాక్. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే కొద్దిగా ట్రై చేయండి, లేదా ట్రేడింగ్ చేయడం ఆపేసేయండి. టెక్నికల్స్ మీద వర్కౌట్ అనేది చేయండి లేదా గమనించండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చెప్పిన టాపిక్ అయితే ఇదే. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో కనుక మీకు ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.